కావేరి, నాకు నీతో మీ అమ్మగారింటికి రావడం కుదరదు. నాకు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళిన 4 రోజుల తర్వాత నిన్ను వచ్చి తీసుకొని వస్తాను. నేను ఆల్రెడీ మీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను. నువ్వు బయలుదేరి వెళ్తే బస్ స్టాండ్కి ఎవరో ఒకళ్ళు వచ్చి నిన్ను పికప్ చేసుకుంటారు. నాకు ఆఫీస్లో చాలా పని ఉంది. నేను త్వరగా వెళ్ళాలి. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా కావేరి. అమ్మో, సెలవులు వచ్చేస్తున్నాయి. మా ఆడబిడ్డ ఖచ్చితంగా దిగుతుంది. దానికి నేను ఇంత మంచి చేసినా సరే ఎప్పుడూ నా మీద పడి ఏడవటమే అలవాటు. ఎప్పుడు నేనేదో వాళ్ళ అన్నయ్య సొమ్ము తినేస్తున్నాను అని దాని మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉంటుంది. అది వచ్చిన దగ్గర నుంచి ఒక్క నిమిషం కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. అది ప్రశాంతంగా ఉండదు. ఇంకా నయం, మా అత్తగారి సపోర్ట్ నాకుంది కాబట్టి నన్ను ఈ మాత్రమైనా ఈ ఇంటిలో ఉండనిస్తుంది. లేకపోతేనా? ఏంటమ్మా సుందరి, ఏంటో ఆలోచిస్తున్నావు? ఏమైందమ్మా? ఏంటి, ఒంట్లో ఏమన్నా బాగాలేదా? అబ్బాయికి ఫోన్ చేయమంటావా ఏంటి? ఎప్పుడు నిన్నింత నీరసంగా చూడలేదు. ఎప్పుడు చలాకీగా అత్తయ్య అత్తయ్య అంటూ తిరిగేదానివి. ఒక 10 నిమిషాల నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నానమ్మా. నువ్వేదో డల్గా ఉన్నావు. ఏమైంది చెప్పమ్మా? అది అది అత్తయ్య, ఈరోజు నుంచి సెలవులత్తయ్య. పండగ సెలవులు 10 రోజులు ఉంటాయి. అందుకే కొంచెం భయంగా ఉందత్తయ్య. నాకు అర్థమైందమ్మా. కావేరి వస్తుంది, వచ్చిన దగ్గర నుంచి నీ మీద పడి ఏడుస్తుందనే కదా నీ బాధ. పోనీ ఒక పని చేయనా? వదిన వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుందే, నీకు ఇక్కడ సేవలు చేసి పెట్టడానికి పని మనుషులు ఎవరూ లేరు, నువ్వు రావద్దు అని చెప్పనా? అది పెట్టే టార్చర్ తల్లినైనా నేనే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా వదినవి, నువ్వు భయపడటంలో ఆశ్చర్యమేమీ లేదమ్మా. పైగా నువ్వు ఇంటి పని మొత్తం చేసి మళ్ళీ దానికి సేవలు చేయాలంటే కష్టమే. నేను అర్థం చేసుకోగలను. లేదత్తయ్య, ఏదో వస్తుంది అన్న భయం తప్ప నా ఆడపడుచు నా ఇంటికి రాకూడదు అన్న కోపం ఎప్పుడూ లేదు. కాకపోతే నేను ఉండనని చెప్తే నా పని అంతా మీరే చేయవలసి వస్తుంది. అనవసరంగా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాను చెప్పండి. రానివ్వండి, 10 రోజులే కదా. ఎలాగోలా 10 రోజులు కళ్ళు ముడుచుకుంటే 10 రోజులు గడిచిపోతాయి. కావేరి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. సరే అత్తయ్య, నేను వెళ్ళి వంట చేస్తాను. లేకపోతే అదొక గోల. రా కావేరి రా. బాగున్నావా? తమ్ముడు గారు ఎలా ఉన్నారు? పిల్లలు ఎలా ఉన్నారు? ఏంటి కావేరి, ఈ మధ్యన అసలు మరి సన్నగా అయిపోతున్నావు. ఫోన్ కూడా చేయడం లేదేంటి? మరి విచిత్రంగా అడగకొదినా. నేను రావకపోవడమే నీకు ఇష్టం కదా. ఫోన్ చేస్తే ఏం చేసేదానివి? బస్ స్టాండ్ వరకు బారాత్ ఏమన్నా పెట్టించేదానివా ఏంటి? బస్ స్టాండ్కి వచ్చి తీసుకొని వచ్చే దిక్కే లేదు నా మొహానికి. అయినా నా ఇంటికి నేను రావడం కోసం ఫోన్ చేసి రావాల్సిన అవసరం ఏముందో వదినా? అయినా వచ్చావు కదా అని అడుగుతున్నావు, బాగున్నావా అని అడుగుతున్నావు. బాగుంటేనే కదా ఇంటికి వచ్చేది. లేకపోతే ఏ హాస్పిటల్లోనో పడి చచ్చేదాన్ని కదా. మీ ఇంటికి ఎందుకు వచ్చేదాన్నమ్మా? ఏమైంది సుందరి, అలా మాట్లాడుతున్నావు? పెద్ద అంతరం చిన్న అంతరం లేదానే నీకు? తను నీ వదినే. నా తర్వాత నీకు తల్లి లాంటిది. అదెంత మర్యాదగా నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వేంటే దాన్ని అలా పీచుకు పుల్లలాగా తీసి పడేస్తూ మాట్లాడుతున్నావు? దాని స్థానంలో ఇంకొకటి కనుక ఉంటే నిన్ను ఇంటి చాయనకు కూడా రానిచ్చేది కాదే. అర్థం చేసుకోవే కావేరి. నాకు తెలుసమ్మా, నువ్వు కూడా నీ కోడలికే సపోర్ట్ చేస్తావని. ముందొచ్చిన చెవుల కన్నా
వెనకొచ్చిన కొమ్ములు వాడి అని నీకు నాకన్నా నీ కోడలే ఎక్కువైపోయింది కదా. చూడు, నువ్వు నన్ను తిడుతుంటే ఎలా కొయ్యబారిపోయి నిలబడి చూస్తుందో. మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది, దీన్ని ఇవాళ వాళ్ళ అమ్మతోనే తిట్టించాను అని. అయినా నేను ఈ ఇంటికి రావడం వదినకు అసలు ఇష్టం ఉండదు, నాకు తెలుసులే. చూడు కావేరి, నువ్వు నా గురించి చాలా తప్పుగా అనుకుంటున్నావు. నేనెప్పుడూ నిన్ను అలా అనుకోను. నిన్నెప్పుడు నా తోడబుట్టిన దానిలాగే చూస్తాను. నేనెప్పుడు నీతో కలిసిమెలిసి ఉండాలనే చూస్తాను. కానీ నువ్వు వేరు, నేను వేరు అని చూస్తావు. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడే ఊరు నుంచి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చావు కదా, ఇంట్లోకి రా. ఒసేయ్, వదిన నీకిష్టమైన వంటకాలు చేసిందే, వచ్చి నువ్వు ముందు భోంచేయవే కావేరి. తర్వాత ఈ గొడవలన్నీ నిదానంగా చూసుకుందాము. ఎట్లాగూ 10 రోజులు ఉండడానికే వచ్చావు కదా, పదమ్మా లోపలికి వెళ్దాం. గుమ్మంలోనే ఈ గొడవలన్నీ ఎందుకమ్మా? అందరూ భోజనానికి సిద్ధమవుతారు. సుందరి వడ్డిస్తూ ఉంటుంది. అంతలో కావేరి ఇలా అంటుంది, ఏంటి వదినా, ఇవన్నీ ఏంటి? సాంబారు, పప్పు, రసం. నీకు తెలియదా నాకు చికెన్ అంటే ఇష్టమని? రాక రాక ఆడబడుచు ఇంటికి వస్తే చికెన్ వండి పెట్టకుండా సాంబారు, పప్పు ఎవరన్నా పెడతారా? నాకు తెలుసు, అదే మీ వాళ్ళు ఎవరన్నా వస్తే నాన్ వెజే వండేదానివి. కావాలని నా మీద ఇష్టం లేక నువ్వు ఇలాగ పప్పు, చారు పెట్టావు. అదేంటి కావేరి అలా మాట్లాడుతున్నావు? నాకు నా నీ అనే తేడా లేదమ్మా. నేను అందరినీ మన అనే అనుకుంటాను. నువ్వు వస్తున్న విషయం నాకు తెలియదు కదా. నువ్వు కనీసం ఫోన్ కూడా చేసి రాలేదు. అందుకే నేను రోజు మా ఇంట్లో చేసుకున్న వంటకాలే నీకు పెట్టాను. నువ్వు వస్తున్నట్లు ఒక్క విషయం ఫోన్ చేసి చెప్పినట్లయితే నీకు కావలసిన వంటకాలు ఏదో నిన్నే అడిగి చేసి పెట్టేదాన్ని. దానికోసం ఎందుకు కావేరి ఇప్పుడు ఇంతలా గొడవ చేస్తున్నావు? నీకు కావలసిన వంటకాలు రేపు చేసి పెడతాను. ఈ రోజుకి ఉన్న వాటితో భోజనం చెయ్యి. అబ్బబ్బబ్బబ్బా కావేరి, ఏంటి నీ గోల? ఏంటమ్మా నువ్వు కూడా దానికి అలా నచ్చ చెప్తున్నావు? ఉన్నదేదో తిని పక్కకు వెళ్ళాలి కానీ నాకు అదే కావాలి ఇదే కావాలంటే కుదురుతుందా? నలుగురు ఏది తింటారో అదే తినాలే కావేరి. అయినా నీ ఇంట్లో లాగా ఇక్కడ నీకు చేసి పెట్టడానికి పని వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకుంటున్నావా? నీకు అవసరమైంది నువ్వే చేసుకొని తిను. వదినసలే ఇంటి పని మొత్తం చేసి అలసిపోతుంటే మళ్ళీ నువ్వేంటే కావేరి? రేపు చేస్తుందిలే, ఇప్పటికి నోరు మూసుకొని తిను. నాకు తెలుసమ్మా, అందరూ నన్నే అంటారని కోడలిపైన ఒక్క మాట కూడా పడనివ్వటం లేదు కదా. కోడలిపై ఈగను కూడా వాలనివ్వవేమో. అయినా ఫోన్ చేసి రావాలంటావేంట్రొదినా? ఇది నా ఇల్లు, నేను ఎప్పుడైనా వస్తాను. రేపు నాకు ఖచ్చితంగా చికెన్ వండాల్సిందే. ఈ రోజుకి ఎలాగోలా తింటాను అని అక్కడితో ఆ గొడవను వదిలేసి అందరూ భోంచేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంతలో సుందరి భర్త వస్తాడు. సుందరి, సుందరి, ఇదిగో ఫ్రూట్సు, స్వీట్సు తీసుకొని వచ్చాను. ఇవి తీసుకువెళ్ళి లోపల జాగ్రత్త చేసుకొని అమ్మ, నువ్వు, పిల్లలు తినండి అని చెప్తాడు. అమ్మా, నేను పిల్లలు కాదండి, మీ చెల్లెలు వచ్చింది ఉదయాన్నే. ముందు మీ చెల్లెలకి మీ చెల్లెల పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు మన ఇంటికి అతిథులు కదా. వారు తిన్న తర్వాత ఏదన్నా మిగిలితే అత్తయ్య నేను తింటాము. అవునా? ఏంటి ఒక్క మాటైనా చెప్పకుండా వచ్చింది? సరే సరేలే, నువ్వు ఇవ్వచ్చు కదా, నేనే ఎందుకు ఇవ్వాలి? ఎవరిస్తే ఏమైంది, తినడానికే కదా. సరేలే, ఇస్తాను. ఇంతలో వీళ్ళ మాటలు విన్న కావేరి బయటికి వస్తుంది. ఏరా అన్నయ్య, నీ పెళ్ళాం కోసం ఏదో తినడానికి తీసుకొచ్చినట్టున్నావు. అంతేలేరా, పెళ్ళైతే పెళ్ళామేమో బెల్లమవుతుంది, చెల్లేమో అల్లమవుతుంది.
చెల్లెలు వచ్చిందే చెల్లెలికి ఇష్టమైన పాలకోవా తీసుకెళ్దామని అని అనుకున్నావా? నీ పెళ్ళానికి కావలసినవన్నీ తీసుకొని వచ్చావు. తెలుసులేరా నాకు, మీరు కావాలనే చేస్తున్నారు. నువ్వింకా మారలేదా? ఎప్పుడూ మీ వదిన మీద పడి ఏడుస్తూ ఉంటావు. నేను నీకోసమే పాలకోవా ఇంకా ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను. మీ వదిన ఫోన్ చేసి చెప్పింది నాకు నువ్వు వచ్చావని. అందుకే నీకోసం నీకిష్టమైనవే తీసుకొని వచ్చాను. ఇదిగో వీటిని తీసుకొని తిను. బావగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. నాకు తెలుసు వదినా, మా అన్నయ్య నాపై నోరు పారేసుకోవడం ఇదే మొదటిసారి. మా అన్నయ్య వచ్చిన వెంటనే నువ్వే నాపై లేనిపోని చాడీలన్నీ చెప్పుంటావు. అందుకే మా అన్నయ్య నన్ను అలా విసుక్కున్నాడు. మా అన్నయ్య కానీ మా అమ్మ కానీ నువ్వొచ్చిన తర్వాతే మారిపోయారు. అంతకుముందు నన్ను చాలా గారాబంగా చూసుకునేవాళ్ళు. నేను వాళ్ళ గారాల పట్టిని. నేను ఏది చెప్తే అదే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను ఏది చెప్పినా అందరూ విసుక్కుంటున్నారు. దానికి కారణం నువ్వే అని నాకు తెలుసు. చూడు నీ సంగతి చూస్తాను అని చెప్పి అంటుంది సుందరి. లేదు కావేరి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేనెప్పుడూ నీ గురించి చెడుగా చెప్పను. ఇంకా నువ్వు సంతోషంగా ఉండడానికి ఏమేం కావాలో అవన్నీ చేయమని నేను మీ అన్నయ్యతో చెప్తాను. కానీ నువ్వు ఎందుకో నన్ను మనసులో తప్పుగా ఆలోచించుకుంటున్నావు. అందుకే నేను ఏది చెప్పినా సరే నీకు చాలా తప్పుగా ఉంటుంది. అవన్నీ నాకెందుకులే. రేపు పండక్కి నాకు పట్టుచీర కావాలి. నా తోడికోడలికి మా అత్తయ్య వాళ్ళు 30,000 పెట్టి పట్టుచీర తీశారు. నాకు కనీసం 35,000 పట్టుచీరైనా కావాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. మా అన్నయ్య మా అమ్మతో చెప్పి నాకు 35,000 రూపాయల పట్టుచీర కొనిస్తేనే నేను ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్తాను. లేకపోతే నేను ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళను. అదేంటి కావేరి అలా మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదా మీ అన్నయ్య పరిస్థితి. మీ అన్నయ్యకు వచ్చే జీతం ఎంత, ఇంట్లో అయ్యే ఖర్చులు ఎంత? 35,000 పెట్టి పట్టుచీర కొనివ్వాలంటే. అయినా సరే నేను మీ అన్నయ్యతో ఒక మాట చెప్పి చూస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు అన్నానంటే మళ్ళీ నా వల్లే మీ అన్నయ్య కొనివ్వలేదని నువ్వు అనుకుంటావు. నువ్వు అలా అనుకోవడం నాకు ఇష్టం లేదు. నేను మీ అన్నయ్యతో చెప్పి ఎలాగైనా సరే నీకు 35,000 రూపాయల పట్టుచీర కొనిపిస్తాను. తర్వాత రోజు భర్తతో ఇలా చెప్తుంది. ఏమండి, సుందరి ఇలా మాట్లాడుతుంది. ఏమండి, కావేరి వాళ్ళ ఆడపడుచుకి వాళ్ళ అత్తింటి వాళ్ళు 30,000 పెట్టి పట్టుచీర కొనిచ్చారంటండి. కావేరికి కూడా 35,000 పట్టుచీర కావాలని మిమ్మల్ని అడగమని చెప్పిందండి. తను అడగమంటే మాత్రం నీ బుద్ధి ఎక్కడికి పోయింది? నాకు నెల జీతమే 30,000 రాదు. 35,000 పెట్టి దానికి పట్టు చీర ఎక్కడి నుంచి కొనిస్తాను? ఆ దవడ ఈ దవడ వాయించి నువ్వు స్పృహలోనే ఉన్నావా అని అడగకపోయావా? మళ్ళీ వచ్చి నాకు చెప్తున్నావేంటి? డబ్బులు లేవు, ఏమీ లేవు. 1000 రూపాయల చీర ఒకటి తీసుకొని వెళ్ళమని చెప్పు. మీరు అలా అనకండి. తను ఈ ఇంటి ఆడపడుచు. మన ఇంటికి పండక్కి వచ్చింది. పండక్కి వచ్చిన ఆడపడుచు కంటతడి పెట్టుకోవడం మన ఇంటికే మంచిది కాదు. ఎలాగోలా ఈ ఒక్కసారికి అప్పు చేసైనా సరే తన అత్తింట్లో కావేరి గౌరవాన్ని నిలబెట్టండి. తర్వాత ఇంకెప్పుడు ఇలాంటి సందర్భం రాకుండా నేను చూసుకుంటాను. సరే సరే, అదే నీకు చెవి కమ్మలు కొనడం కోసం డబ్బులు దాచాం కదా, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇవ్వు. కావేరికి పట్టు చీర తీసుకొని వస్తాను అని చెప్పడంతో వెంటనే సుందరి డబ్బులు తెచ్చిస్తుంది. రమేష్ షాప్కి వెళ్ళి 35,000 రూపాయల పట్టు చీర కొనుక్కొని తెచ్చి కావేరికి ఇస్తాడు. అన్నయ్య, అన్నయ్య, మా ఆయనకి ఆఫీస్లో పార్ట్నర్స్ మోసం చేశారంట అన్నయ్య. ఇప్పుడు ఆయన చాలా అప్పుల్లో ఉన్నారు. అర్జెంటుగా 10,000 కట్టకపోతే పోలీసులు మా ఆయన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారంట అన్నయ్య. మా ఆయన ఫోన్ చేశాడు. ఇంకా 1 గంట టైం మాత్రమే ఉందంట అన్నయ్య.
ఎలాగోలా ఆ 10 లక్షలు నువ్వే కట్టి ఆయన్ని విడిపించన్నయ్య, ప్లీజ్ అన్నయ్య అని అడుగుతుంది. చూడమ్మా, బావగారికి ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగానే ఉంది. కానీ పట్టు చీరకే మీ వదిన కమ్మల కోసం దాచుకున్న డబ్బు తీసుకొని వచ్చి కొనిపించాను. అలాంటిది ఇప్పటికిప్పుడు 10 లక్షలు కావాలంటే నన్ను ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావమ్మా? మనకి తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా 10 లక్షలైతే అప్పుగా ఇవ్వలేరు కదా. నన్ను క్షమించమ్మా, నేను ఏ సహాయం చేయలేను అని బాధపడతాడు రమేష్. ఏమండి, అలా మాట్లాడకండి. కావేరి బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. నా పెళ్ళికి మా పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలున్నాయి కదా, వాటిని తాకట్టు పెడితే 10 లక్షలు రాకపోవచ్చు. కానీ వాటిని అమ్మేస్తే ఖచ్చితంగా 10 లక్షలు వస్తాయి. ఇంకా డబ్బు సరిపోకపోతే మన పిల్లల పేరు మీద బ్యాంకులో కొంత డబ్బు దాచాం కదా, ఆ డబ్బు తీసుకొని వచ్చి ముందు అర్జెంటుగా కావేరి భర్తని జైలు నుంచి విడిపించుకొని రండి, కావేరి జీవితాన్ని నిలబెట్టండి అని సుందరి చెప్తుంది. వెంటనే రమేష్ ఆ పని చేస్తాడు. చూసావంటే కావేరి, నీ వదినని ఎంతలా ఆడిపోడ్చుకున్నావో. కానీ ఈరోజు నీ వదిన మంచి మనసు నీకు అర్థమైందా? ఎందుకు అన్నయ్య నేను వదినకే సపోర్ట్ చేస్తాము, వదిన వైపే ఎందుకు మాట్లాడతామో అర్థమైందా? వదిన మన ఇంటి గురించి అన్ని విషయాలు ఆలోచిస్తుంది. నువ్వు అక్కడ నీ భర్తతో సుఖంగా కాపురం చేసుకుంటున్నావంటే ఇక్కడి నుంచి మేము చేయవలసినవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మీ వదిన మంచి మనసును అర్థం చేసుకొని మీ వదినని క్షమించమని. కావేరి ఏడుస్తూ, నన్ను క్షమించొదినా, నాకు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నీలో మంచితనాన్ని గుర్తించలేక ఇన్నాళ్ళు నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. నా పుట్టింట్లో నేను స్వేచ్ఛగా ఉండడానికి నువ్వు అడ్డుగా ఉన్నావనుకున్నాను. కానీ నేను ఇంత స్వేచ్ఛగా ఉండడానికి నువ్వే కారణమని తెలుసుకోలేకపోయాను. ఇన్ని రోజులు నేను చేసిన తప్పులకి నన్ను క్షమించొదినా. ఈ రోజు నుంచి నన్ను నీ తోబట్టులా చూసుకోవదినా అని కావేరి ఏడుస్తుంది. బాధపడకు కావేరి, ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, నాకు అదే చాలు. ఇక నుంచైనా మనిద్దరం సొంత చక్కా చెల్లెళ్ళలాగా కలిసిమెలిసి జీవిద్దాం. నువ్వెప్పుడు వచ్చినా నేను నిన్ను సంతోషంగా ఆహ్వానిస్తాను. నన్ను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోకు అని తోడికోడళ్ళిద్దరూ మంచి స్నేహితురాల్లా అయిపోతారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ 7777.